హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఏజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ ఏమన్నాడు అంటే, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 4 children born 2 years apart ఈజ్ 28 years. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ చైల్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 సంవత్సరాల వ్యత్యాసంతో జన్మించిన 4 పిల్లల వయస్సుల మొత్తం 28 సంవత్సరాలు. చిన్న పిల్లవాని వయస్సు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ చెప్పే కదా, కాకపోతే ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ముందు నార్మల్గా ఎలా చేయాలో చెప్తాను, తర్వాత డైరెక్ట్గా ఎలా చేయాలో చెప్తాను. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 4 children born 2 years apart ఈజ్ 28 years అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ 4 పిల్లలు ఉన్నారనమాట, 4 పిల్లలు ఉన్నారు. ఓకేనా? సో వీళ్ళు 4 పిల్లలు, వీళ్ళు 2 years apart అంటే 2 years గ్యాప్తో అనమాట, 2 years ఇంటర్వెల్తో, 2 years గ్యాప్తో పుట్టారనమాట. ఓకేనా? సో అలా పుడితే వాళ్ళందరి యొక్క సమ్ ఎంత? 28 years అనమాట. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఫస్ట్ పిల్లోడు ఏజ్ లెటెస్సే ఫస్ట్ పిల్లోడు ఏజ్ ఎక్స్ అనుకుందాం. అవునా? వీడి తర్వాత పుట్టేవాడు ఏజ్ ఎంత ఉంటుంది? వీడికంటే 2 years తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఎంత? 2 years కదా. సో ఫస్ట్ పుట్టిన వాడి ఏజ్ ఎక్స్ అనుకుంటే, వీడి తర్వాత పుట్టేవాడిది ఎలా ఉంటుంది? 2 years గ్యాప్ అనమాట, 2 years తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? సో x-2 ఉంటుంది. వీడి తర్వాత పుట్టేవాడిది ఇంకా 2 years తక్కువ ఉంటుంది, అంటే x-4 ఉంటుందా? తర్వాత పుట్టేవాడిది x-6 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళందరి యొక్క సమ్ ఇచ్చాడు అనమాట మనకి, వీళ్ళందరి యొక్క సమ్ ఇచ్చాడు. ఎంత అంటే సమ్ ఎంత అంటే మనకి ఇచ్చింది 28 years. 28 years, అవునా కదా? అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ చైల్డ్ అంటున్నాడు, అంటే చిన్న పిల్లవాడి ఏజ్ కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ పిల్లలు ఎవరు? ఎక్స్ ఒకడు, x-2 ఒకడు, x-4 ఒకడు, x-6 ఒకడు. అవునా? సో వాళ్ళలో చిన్నోడు అంటే ఎవరు? చిన్నోడు అంటే x-6 అనమాట, x-6. ఓకేనా? సో ఈ x-6 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అందరికంటే పెద్దోడు అంటే ఎక్స్ అనమాట, వాడు పెద్దోడు. వాడి తర్వాత 2 years గ్యాప్తో వీడు పుట్టాడు, తర్వాత 2 years గ్యాప్తో వీడు అనమాట, ఆ విధంగా పుట్టారు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, ఇది యాడ్ చేస్తే 4x ఇక్కడ వచ్చేసరికి -12, అటు వెళ్తే +12 అవుతుంది. సో 28 + 12 అంటే ఎంత అవుతుంది? 40 అవుతుంది. x విల్ బి 10, x ఎంత అవుతుంది? 10 అవుతుంది. అవునా? x 10 అయితే x-6 ఎంత? 4 years అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 4 years అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ దీనికి ఇంకొక ఆల్టర్నేట్ మెథడ్ ఉందన్నమాట. ఎలాగంటే చూడండి జాగ్రత్తగా, ఇది కూడా సింపుల్గానే ఉంటుంది. సో ఆల్టర్నేట్ మెథడ్ ఏంటంటే చూడండి, ఇదిగోండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అవునా కదా? సో వీళ్ళు 4 పిల్లలు, వీళ్ళ యొక్క సమ్ ఇచ్చాడు. సమ్ ఎంత ఇచ్చాడు అంటే 28 years ఇచ్చాడు. సమ్ ఎంత ఇచ్చాడు? 28 years. అవునా కదా? 28 years. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్కి నేనేం చెప్పాను, సమ్ని నంబర్ ఆఫ్ చిల్డ్రన్తో డివైడ్ చేయమన్నా. మనకి ఎంతమంది పిల్లలు, ఎంతమంది అంటే 4 members కదా. సో 4తో డివైడ్ చేయమన్నా. సో 4తో డివైడ్ చేస్తే వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది అంటే 7 అవుతుంది. 7 years అవుతుంది. అవునా కదా? సో ఈ 7 అనేది ఏమవుతుందని చెప్పాను, ఇక్కడ ఇంటర్వెల్ 2 years కదా, గ్యాప్ 2 years. అవునా కదా? సో ఇలా గ్యాప్ సేమ్ ఉన్నప్పుడు ఇదేమవుతుంది? యావరేజ్ అవుతుంది, నథింగ్ బట్ మిడిల్ నెంబర్ అవుతుంది. అవునా కదా? మరి ఇక్కడ చూస్తే మనకి ఎగ్జాక్ట్గా మిడిల్ నెంబర్ లేదు. ఇప్పుడు ఇంకోటి ఇలా ఉందనుకోండి, మిడిల్ అంటే థర్డ్ అని చెప్తాం. అవునా కదా? కానీ ఇక్కడ మనకు 4 ఉన్నారు కాబట్టి మిడిల్ అంటే ఏమవుతుంది? ఇదిగోండి, ఇక్కడ ఉండిద్ది అనమాట. ఇక్కడ మనకి 7 ఉండిద్ది, ఇక్కడ 7 ఉండిద్ది. అవునా కదా? సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ అంటే 2 అయింది, కానీ మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత అవుతుంది? అది 2లో హాఫ్ అయింది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 1 అనమాట. అర్థమైందా? సో ఇక్కడ రైట్ సైడ్ ఇవన్నీ పెద్ద వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఇవన్నీ మనకి చిన్న వాల్యూస్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇది 7, దాని తర్వాత వచ్చేది ఏమవ్వాలి? 8 అవ్వాలి. ఓకేనా? ఇది 8. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ 2 మామూలుగా, ఇక్కడ సగంలో ఉంది కాబట్టి, మిడిల్లో ఉంది కాబట్టి డిఫరెన్స్ అంతా 1 అయింది. ఇక్కడ నార్మల్గా పెద్దది కాబట్టి 2 అనమాట. ఓకేనా? 2 years ఇంటర్వెల్ కదా. సో 8 తర్వాత
10 అవునా. సో 8కి ఇటు సైడ్ ఏముంటుంది 6 ఉంటుందా, సో 6 అనమాట. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసరికి 4 ఓకేనా. సో అలా మనకి ఇక్కడ చిల్డ్రన్ ఏజెస్ ఏమవుతాయి అంటే 4, 6, 8, 10 అనమాట. ఇక్కడ 7 ఎందుకు మిడిల్లో వచ్చింది అంటే మనం కనుక్కుంది యావరేజ్, అది ఎగ్జాక్ట్గా మిడిల్లోనే ఉండాలి. మరి 7 ఇక్కడే ఉండాలి అవునా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే సగం నుంచి డిఫరెన్స్ కదా, సో 1 అయింది అనమాట. డిఫరెన్స్ సగం అయిపోయింది. నార్మల్గా డిఫరెన్స్ ఏమో ఇంటర్వెల్ 2 years కదా, సో అది. కానీ ఇక్కడ మనకి సగం నుంచే కావాలి కాబట్టి 1. సో అలా ఇక్కడ ఈ నెంబర్ తెలుసుకున్నాం. దాని తర్వాత వచ్చేది 2 years గ్యాప్ ఉండిద్ది, ఇటు సైడ్ వచ్చేది 2 years గ్యాప్ అనమాట. అలా మనకి సింపుల్గా అయిపోతుంది ఓకేనా. చిన్నోడు ఏజ్ కాబట్టి అందరికంటే చిన్నోడు వీడే కదా, సో వాడి యొక్క ఏజ్ ఎంత 4 years అనమాట. అర్థమైందా. సో మీరు ఇలా అయినా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం ఓకేనా. వన్స్ మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఐడియా ఉంటే సరిపోతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద రేషియో ఆఫ్ ది సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 brothers ఈజ్ 5:1 ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 96 ఫైండ్ దేర్ ఏజెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ముల వయసుల మొత్తం మరియు తేడా యొక్క నిష్పత్తి 5:1, వారి వయసుల లబ్ధం 96 అయితే వారి వయసులు కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు ఓకేనా. సో చూడండి దీన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు, సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 brothers ఈజ్ 5:1 అన్నాడు ఓకేనా. సో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనమాట, ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క సమ్కి అదేవిధంగా డిఫరెన్స్కి రేషియో ఇచ్చాడు. ఎంత అంటే 5:1 అనమాట ఓకేనా. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క సమ్కి అదేవిధంగా డిఫరెన్స్కి రేషియో ఇచ్చాడు. ఎంత అంటే 5:1. ఆ ఇద్దరు బ్రదర్స్ ఏబి అనుకుందాం అవునా. మరి వాళ్ళ యొక్క సమ్ అంటే ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఏజెస్ ఏబి అనుకుంటే సమ్ అంటే A+B అవుతుంది అవునా. అలాగే డిఫరెన్స్ అంటే A-B అవుతుందా, A-B. సో ఈ సమ్కి డిఫరెన్స్కి రేషియో ఇచ్చాడు. ఎంత అంటే మనకి ఇచ్చింది 5:1 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 5:1 ఇచ్చాడు. సో ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు, లేదు అంటే సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని యాడ్ చేస్తారు కదా, లైక్ కాంపోనెంట్ డివిడెండ్ చేస్తారు కదా, సో అది చేసుకోవచ్చు అనమాట. ముందు యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమవుతుంది B-B క్యాన్సిల్ అయిపోతుంది. సో పైన ఏమొస్తుంది 2A వస్తుంది అవునా. ఇటు సైడ్ కూడా ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో 5+1 ఎంత అవుతుంది 6 అవుతుంది. బై ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి, సబ్ట్రాక్ట్ చేస్తే A-A సబ్ట్రాక్ట్ చేసినప్పుడు A-A క్యాన్సిల్ అయిపోతుంది. B -B 2B అవుతుందా, 2B అవుతుంది అనమాట ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఏమవుతుంది, ఇక్కడ రెండోసారి సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 2B వచ్చింది, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 5-1 ఎంత అవుతుంది 4 అవుతుంది అనమాట ఓకేనా. అలా సింపుల్గా ఏకి బికి రేషియో వస్తుంది. ఏ వాల్యూ ఎంత అంటే 6, ఇక్కడ క్యాన్సిల్ చేసినా సరే నో ప్రాబ్లం. సో 3:2 అవుతుందా, ఏ వాల్యూ 3 parts అవుతుంది, బి వాల్యూ 2 parts అనమాట. అంటే ఒక పిల్లోడు, ఇద్దరు బ్రదర్స్ కదా, అందులో ఒకటి ఏజ్ 3 parts, ఇంకొకటి ఏజ్ 2 parts ఓకేనా. అది అయితే వీళ్ళ యొక్క ప్రొడక్ట్ ఇచ్చాడు. ఎంత అంటే 96 అనమాట. సో వీడిది 3x అనుకో, వీడిది 2x అనుకో. వీళ్ళ యొక్క ప్రొడక్ట్ అంటే 6x². ఎంత అంటే 96 years అవునా. సో 6 1 టైము 6 ఇక్కడ 16 times. సో x ఈక్వల్ టు ఎంత అవుతుంది, x ఈక్వల్ టు 4 అవుతుందా, x4 అయితే ఏజెస్ ఏమవుతాయి అంటే మనకి 3 × 4 12 years ఒకటిది అవుతుంది, ఇంకోటిది 2 × 4 8 years ఒకటిది అవుతుంది అనమాట ఓకేనా. 8 years ఒకటిది. అలా మనకి 8 years 12 years ఉండాలన్నమాట. 8 12 ఎక్కడ, ఆప్షన్ ఏ. కానీ నిజానికి ఇలా కూడా చేయకూడదు అనమాట. మరి దీన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి జాగ్రత్తగా. ఎలా సాల్వ్ చేస్తామంటే త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్తామన్నమాట. ఎలాగంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 96 అంటున్నాడు. సో ఇక్కడ ఇవే కదా మనకి ఏజెస్ ఇచ్చింది. సో దేర్ ఏజెస్ అనేసి ఫైండ్ దేర్ ఏజెస్ అనేసి ఇవి ఇచ్చాడు. సో ఇవి ఏజెస్ అవుతాయి అనమాట. ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలి, 96 రావాలి. మరి 8 × 12 96 వస్తుందా, ఓకే. దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. 6 × 16 ఎంత మనకి ఎంత అవుతుందంటే 60 + 36 96 అవుతుందా. సో దీనికి కూడా ఛాన్స్ ఉంది. 6 × 10 ఎంత అవుతుంది, 60 అవుతుంది. 6 × 10 60 అవుతుంది. మనకి మల్టిప్లై చేస్తే 96 రావాలి, రావట్లేదు కదా, రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 24 × 4 ఎంత అవుతుంది మనకి, 96 అవుతుంది. 24 × 4 అంటే ఎంత అవుతుంది, 96 అవుతుంది అవునా కదా. సో ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఎంత అవుతుంది, 96 వస్తుంది అవునా కదా, ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ ఏం వెరిఫై చేయాలంటే చూడండి, మనకి రేషియో ఏమి ఇచ్చాడు,
సమ్ ఆఫ్ ది ఏజెస్కి డిఫరెన్స్ ఆఫ్ ది ఏజెస్కి సమ్ ఆఫ్ ది ఏజెస్కి డిఫరెన్స్ ఆఫ్ ది ఏజెస్కి రేషియో ఇచ్చాడు. ఎంత అంటే 5:1 ఇచ్చాడు. 5:1 అంటే దీన్ని బట్టి ఏమనుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి అనేది ఏజెస్ యొక్క సమ్ అనేది 5 పార్ట్స్ అవుతుంది. ఏజెస్ యొక్క సమ్ ఎంత 5 పార్ట్స్. ఏజెస్ యొక్క సమ్ ఎంత 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? 5 మల్టిపుల్ అంటే ఏజెస్ని యాడ్ చేస్తే 5 మల్టిపుల్ రావాలి. ఎందుకంటే ఇక్కడ 5 పార్ట్స్ ఉంది కదా, సో 5 ఇంటూ సంథింగ్ వచ్చింది అనమాట. ఓకేనా? సో అలా ఏ ప్లస్ బి ఏజెస్ యొక్క సమ్ చేస్తే 5 మల్టిపుల్ ఉండాలి. సమ్ చేస్తే 5 మల్టిపుల్ ఉండాలి. ఓకేనా? మరి ఆ పాయింట్ పట్టుకోండి. ఇక్కడ సమ్ చేస్తా 5 మల్టిపుల్ వచ్చిందా? 8 + 12 ఎంత? 20. 20 అంటే 5 మల్టిపులేనే కదా, సో దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే ఇక్కడ 6 + 16 ఎంత అవుతుంది? 6 + 16 అంటే ఎంత అవుతుంది? 22 అవుతుంది. 22 అనేది 5 మల్టిపుల్ అయిద్దా? అవ్వదు కదా, సో క్యాన్సిల్, తీసేసే. రాంగ్ ఆప్షన్ అది. ఇది థర్డ్ తిరిగి రాంగ్ ఆప్షన్ అది పక్కన పడేసాయి. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్, ఇంకోటి ఉంది కదా చూడండి. ఇంకోటి ఏంటి? 24 4 కదా, యాడ్ చేస్తే 5 మల్టిపుల్ రావాలి. యాడ్ చేస్తే 5 మల్టిపుల్. మరి 28 అవుతుందా యాడ్ చేస్తే? మరి 5 మల్టిపుల్ కాదు కదా, కాబట్టి రాంగ్ ఆప్షన్ అనమాట. అలా 3 ఆప్షన్స్ ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి మిగిలిపోయిన ఈ ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? మనం ఇక్కడ వన్స్ రేషియో ఒకటి వేసుకున్నాం, అదేవిధంగా ప్రొడక్ట్ ఒకటి చూసుకున్నాం, ఆ రెండింటిని వేసి మనం ఆన్సర్ తీసుకొచ్చాం. ఇంకా ఇదంతా చేయలేదన్నమాట, ఇదంతా చేయలేదు. ఓకేనా? సో ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ ఏమన్నాడు అంటే ద రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ మోను అండ్ సోను ఈజ్ 3:4. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ మోను 5 years ago అండ్ సోను 5 years ఆఫ్టర్ 5 years ఈజ్ 2:5. ఫైండ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మోను అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రస్తుతం మోను మరియు సోను వయసుల నిష్పత్తి 3:4. 5 సంవత్సరాల క్రితం మోను వయసు మరియు 5 సంవత్సరాల తర్వాత సోను వయసుల నిష్పత్తి 2:5. మోను ప్రస్తుత వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ మోను అండ్ సోను ఈజ్ 3:4 అన్నాడు. అంటే మోను ప్రజెంట్ ఏజ్, సోను ప్రజెంట్ ఏజ్, వీటికి రేషియో ఎంత అంటే 3:4. అవునా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ మోను 5 years ago అండ్ సోను ఆఫ్టర్ 5 years ఈజ్ 2:5 అంటున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మోను సోను ఇద్దరు ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత అంటే 3:4. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమన్నాడు, ద రేషియో ఆఫ్ మోను 5 years ago అన్నాడు. మోను యొక్క ఏజ్ 5 years ago అన్నాడు. మరి ఇప్పుడు ప్రజెంట్ మోను ఎంత? M. అవునా? మరి 5 సంవత్సరాల క్రితం అంటే ఏమవుతుంది? -5 అవుతుందా? -5. అలా మోను యొక్క ఏజ్ 5 సంవత్సరాల క్రితం ఎంత అంటే ఇది. ఓకేనా? అలాగే సోను ఆఫ్టర్ 5 years, సోను ప్రజెంటేజ్ ఎస్, 5 years తర్వాత ఎంత అవుతుంది? +5 అవుతుందా? +5 అవుతుంది. అవునా? సో మోను ఏజ్ వచ్చేసరికి 5 years ఎగోది. ఓకేనా? సోను ఏజ్ వచ్చేసరికి 5 years తర్వాతది. సో వీటికి రేషియో ఇచ్చాడు అనమాట. ఎంత అంటే రేషియో ఇచ్చింది 2:5 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2:5 ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మోను ప్రజెంట్ ఏజ్ కనుక్కోమంటాడు అనమాట. ఓకేనా? సో సింపుల్ క్వశ్చనే, చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మోను ఇక్కడ 3x అనుకుందాం, ఎస్ వచ్చేసరికి 4x అనుకుందాం. అవునా? మరి m-5 అంటే ఎంత అవుతుంది? 3x - 5 3x - 5 డివైడెడ్ బై s+5 అంటే 4x + 5 అవుతుందా? 4x + 5 అనమాట. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 2/5 క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 5 3s 15. సో 15x - 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8x + 10 అయిద్దా? 8x + 10. అవునా కదా? సో 8x ఇటు పట్టుకురా, -25 అటు పట్టుకెళ్ళు. సో 15 - 8 అంటే 7x అవుతుంది. అలాగే 10 + 25 అంటే 35 అవుతుంది. x = 5 అవుతుంది. x 5 అయితే మనల్ని అడిగింది ఎవరిది? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మోను ప్రజెంట్ ఏజ్ అడిగాడు. ఎంత అవుతుంది? 3x అంటే 15 years. ఓకేనా? సో అలా 15 years అనేది ఆన్సర్ అవుతుంది. కానీ ఇదంతా మనం చెయ్యము. మరేం చేస్తాం అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం. ఎలాగంటే చూడండి జాగ్రత్తగా. ఎలాగంటే
ఇక్కడ ఏమన్నాడు, మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మోనో ప్రజెంటేజ్ కనుక్కోమన్నాడు. అవునా? మరి ఇక్కడ ప్రజెంట్ మోనోకి సోనోకి రేషియో ఇచ్చాడు. ఎంత అంటే 3:4 ఇచ్చాడు. ప్రజెంట్ మోనోకి సోనోకి రేషియో ఎంత ఇచ్చాడు, 3:4 ఇచ్చాడు. అంటే మోనో ఏజ్ ఎంత, 3 పార్ట్స్. ప్రజెంట్ మోనో ఏజ్ ఎంత, 3 పార్ట్స్. మనల్ని అడిగింది కూడా ప్రజెంట్ ఏజే, మోనో యొక్క ప్రజెంట్ ఏజే. మరి మోనో ఏజ్ ప్రజెంట్ 3 పార్ట్స్ కాబట్టి వాల్యూ ఏమవుతుంది, 3 మల్టిపుల్ అవుతుంది. 3 మల్టిపుల్ అవుతుంది. అవునా? మరి 20 ఇయర్స్ అనేది 3 మల్టిపుల్ కాదు. అవునా కదా? అలాగే 18 ఇయర్స్ అనేది 3 మల్టిపులే, 15 3 మల్టిపులే, 66 3 మల్టిపులే. ఓకేనా? సో 3 ఆప్షన్స్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట ఈ 3 ఆప్షన్స్కి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే రెండో రేషియోని యూజ్ చేయబోతున్నాం. ఎలాగంటే రెండో రేషియో ఏంటి, ఇక్కడ మోనో 5 ఇయర్స్ ఎగో 5 సంవత్సరాల క్రితం మోనో ఏజ్కి, సోను ఆఫ్టర్ 5 ఇయర్స్ 5 సంవత్సరాల తర్వాత సోను ఏజ్కి రేషియో ఇచ్చాడు. ఎంత అంటే 2:5. అవునా కదా? సో ఇక్కడ ఫస్ట్ చూస్తే 2 ఉంది. ఇక్కడ ఫస్ట్ మోనో ఏజ్ 5 ఇయర్స్ ఎగో, 5 సంవత్సరాల క్రితం మోనో ఏజ్ ఎంత, 2 పార్ట్స్. 5 సంవత్సరాల క్రితం మోనో ఏజ్ ఎంత, 2 పార్ట్స్. అంటే 2 మల్టిపుల్ అవ్వాలి. మరి 5 సంవత్సరాల క్రితం అంటే ఏం చేయాలి మనం, -5 చేయాలా, -5 చేయాలి. ఈ మూడింటికి -5 చేయాలి. -5 చేసినప్పుడు ఏమవ్వాలి, 2 మల్టిపుల్ అవ్వాలి. 2 మల్టిపుల్ కదా, సో 2 మల్టిపుల్ అవ్వాలి. 18 -5 చేస్తే ఇక్కడ మనకి 2 మల్టిపుల్ వచ్చిద్దా, ఇక్కడ ఈవెన్లోంచి ఆడ్ తీసేస్తే మనకి ఈవెన్ వచ్చిద్దా, రాదు కదా. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. ఇది 13 అవుతుంది కదా, 13 కాబట్టి 2 మల్టిపుల్ కాదు. ఇక్కడ 15లోంచి 5 పోతే ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో 2 మల్టిపుల్ అనమాట. ఓకే, 66లోంచి 5 పోతే ఎంత అవుతుంది మనకి, 61 అవుతుంది. 2 మల్టిపుల్ కాదు. మనకి 2 ఒకటే కదా, మల్టిపుల్ ఉంది, 2 మల్టిపుల్ ఒకటే కదా. కాబట్టి ఇదే డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. మీరు ఇలా 3x = 15 ఇయర్స్ అని పెట్టుకోవచ్చు. లేదంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా ఇక్కడ సెట్ అయింది, ఇక్కడ సెట్ అయింది. కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనమాట. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది కదా. సో ఇక్కడ 61 వచ్చింది కాబట్టి ఫెయిల్ అయిపోయింది అనమాట. అలా సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 24. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఫాదర్ ఈజ్ 3/2 టైమ్స్ ది సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ హిజ్ 2 సన్స్ ఆఫ్టర్ 6 ఇయర్స్. ద రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ది సమ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ హిజ్ 2 సన్స్ విల్ బి 6:5. ఫైండ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. తండ్రి ప్రస్తుత వయసు అతని 2 కుమారుల ప్రస్తుత వయసులు మొత్తానికి 3/2 రెట్లు. 6 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు మరియు కుమారుల వయసుల మొత్తం యొక్క నిష్పత్తి 6:5 అవుతుంది. తండ్రి ప్రస్తుత వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 3/2 టైమ్స్ ది సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ హిజ్ 2 సన్స్ అంటున్నాడు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అంటే ఎఫ్ అనుకుందాం. ఎఫ్ ఈజ్ అన్నాడు ఈజ్ ఈక్వల్ టు 3/2 టైమ్స్ 3/2 టైమ్స్ అనమాట. 3/2 టైమ్స్. ఓకే, ఏమంటున్నాడు, 3/2 టైమ్స్ ది సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ హిజ్ 2 సన్స్. సో ఆయనకి 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళ యొక్క సమ్ అనమాట. ఓకేనా? వాళ్ళ యొక్క సమ్ అంటే చూడండి, ఒక కొడుకు ఏ అనుకుంటున్నా, ఇంకో కొడుకు బి అనుకుంటున్నా. ప్రజెంట్ వాళ్ళ యొక్క ఏజెస్ ఇవి. వాటి యొక్క సమ్కి 3/2 టైమ్స్ ఉందన్నమాట. ఎవరిది? ఫాదర్ది. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఫాదర్కి సన్స్ యొక్క సమ్కి రేషియో కొట్టచ్చా, ఫాదర్కి అదేవిధంగా సన్ 2 కొడుకుల యొక్క సమ్కి రేషియో కడితే ఏమవుతుంది, ఇది వెళ్తే ఏమవుతుంది, F/A+B అవుతుందా అంటే F:A+B అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసరికి 3/2 అంటే 3:2 అవుతుంది అనమాట. ఏమవుతుంది, 3:2. ఓకేనా? అది అనమాట. మరి ఇక్కడ 3:2 కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి జాగ్రత్తగా, 3:2 కదా, 3:2 కాబట్టి 3x అదేవిధంగా 2x. అవునా కదా? 3x 2x రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఆఫ్టర్ 6 ఇయర్స్ ద రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ సన్స్ విల్ బి 6:5 అంటున్నాడు. ఓకేనా? 6 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు, రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ యొక్క ఏజ్కి అదేవిధంగా సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ 2 సన్స్. 2 కొడుకుల సమ్ అంటే A+B. సో 6 సంవత్సరాల తర్వాత ఫాదర్కి 2 కొడుకుల
కొడుకుల సమ్కి రేషియో ఎంత అంటే ఇక్కడ రేషియో ఇచ్చాడు అనమాట. రేషియో ఎంత అంటే 6:5 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 6:5 ఇచ్చాడు. ఓకేనా. మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, 6 సంవత్సరాల తర్వాత అంటే ఫాదరు 6 ఇయర్స్ పెరుగుతాడా? 6 ఇయర్స్ పెరుగుతాడు. అవునా. ఇద్దరు సన్లు కూడా 6 పెరుగుతారు. వీడు 6 పెరుగుతాడు, వీడు కూడా 6 పెరుగుతాడు. అవునా కదా. అంటే టోటల్గా ఇద్దరు ఎంత పెరుగుతారు? ఇద్దరు 12 పెరుగుతారు. అవునా కదా. సో ఎఫ్ ఎంత? 3x. ఎఫ్ ఎంత? 3x అనమాట. ఎఫ్ 3x. a+b ఎంత? 2x. a+b ఎంత? 2x. అర్థమైందా? 2x. ఇక్కడి నుంచి మనం ఫాదర్ యొక్క ప్రజెంటేజ్ని కనుక్కోవచ్చు. ఇది ప్రజెంట్కి సంబంధించి రాయలేదు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లై చేసేయండి. ఇంకా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి చూడండి, లేదంటే ఇక్కడ 3 క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో 3 1 టైము, 3 ఇక్కడ 2 టైమ్స్, 3 ఇక్కడ 2 టైమ్స్. అవునా కదా. సో క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. చేస్తే ఏమవుతుంది? 5x ప్లస్ 5 2 10 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇది ఎంత అవుతుంది? 4x ప్లస్ 24, 4x ప్లస్ 24. ఇటు పట్టుకురా, ఇటు పట్టుకెళ్ళు. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 14 అవుతుందా? x విల్ బి 14. x 14 అయితే ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎంత? ప్రజెంట్ ఫాదర్ ఏజ్ కదా. సో ఎంత అంటే 3x అంటే 314 ఎంత? 314 ఎంత అంటే 42 అయినా కదా. సో 42 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎంత అవుతుంది? 42 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 25. ఎక్కడేమంటాడు అంటే చూడండి, ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 2 people ఆర్ 46 years and 60 years respectively. If after k years the ratio of their ages is 4:5, then the value of k is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇద్దరి ప్రస్తుత వయస్సులు వరుసగా 46 సంవత్సరాలు మరియు 60 సంవత్సరాలు. కే సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 4:5 అవుతుంది. అయితే కే విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఈ క్వశ్చన్ని నేను 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ముందు నార్మల్గా ఎలా చేస్తామంటే చూడండి, ప్రజెంట్ ఏజెస్ ఎలా ఉన్నాయి, ఇద్దరు పర్సన్స్ ప్రజెంట్ ఏజెస్ ఎలా ఉన్నాయి అంటే ఒకటిది వచ్చేసరికి 46, ఇంకొకటిది 60 ఇయర్స్ అనమాట. 46 ఇయర్స్, ఇంకోటిది 60 ఇయర్స్. ఓకేనా. అయితే ఇక్కడేమంటున్నాడు, ఇఫ్ ఆఫ్టర్ కే ఇయర్స్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 4:5 అంటున్నాడు. సో ఇక్కడ కే సంవత్సరాల తర్వాత వీళ్ళ రేషియో ఏమవుతుందంటే కే ఇయర్స్ తర్వాత వీళ్ళ యొక్క రేషియో ఏమవుతుందంటే 4:5 అవుతుంది. వీళ్ళ రేషియో ఏమవుతుంది? 4:5 అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి, కే సంవత్సరాల తర్వాత అంటే ఇద్దరు కే ఇయర్స్ పెరుగుతారు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత అంటే ఏజెస్ ఏమవుతుంది? 2 సంవత్సరాలు పెరుగుతాయి. సేమ్ అలాగే కే ఇయర్స్ తర్వాత కాబట్టి ఇద్దరు కే ఇయర్స్ పెరుగుతారు. వీడు కే ఇయర్స్ పెరుగుతాడు, వీడు కూడా కే ఇయర్స్ పెరుగుతాడు. అవునా కదా. సో అలా పెరుగుతారు. పెరిగితే ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. అవునా కదా. సో క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి, 5 into 46 అంటే ఎంత అవుతుంది? 5 40 200 ప్లస్ 5 6 30 ఎంత అవుతుంది? 230 అవుతుందా? 230 ప్లస్ 5k అవుతుందా? ప్లస్ 5k. అవునా కదా. ఈజ్ ఈక్వల్ టు 460 ఎంత అవుతుంది? 240 అవుతుందా? 240 ప్లస్ 4k అవుతుందా? 4k అవుతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే మనకేమవుతుందంటే ఇది ఇటు పట్టుకురా, అలాగే ఈ 230 అటు పట్టుకెళ్ళు. 5k మైనస్ 4k అంటే k అవుతుంది. 240 మైనస్ 230 అంటే 10 అవుతుంది అనమాట. అలా సింపుల్గా k వాల్యూ అంతా 10. ఇది ఒక మెథడ్. ఇది వచ్చేసరికి ఇది ఒక మెథడ్ అనమాట. అర్థమైందా? ప్రజెంట్ ఏజెస్ ఎంత? 46 60. కే ఇయర్స్ తర్వాత కాబట్టి ఏమవుతుంది? వీడు కే ఇయర్స్ పెరుగుతాడు, వీడు కే ఇయర్స్ పెరుగుతాడు. పెరిగిన తర్వాత ఏజెస్ ఇవి, వీటికి రేషియో ఇచ్చాడు ఎంత అంటే 4:5 ఇచ్చాడు. కాబట్టి దానికి ఈక్వల్ చేసుకున్నాం, దాని నుంచి కే వాల్యూ తెచ్చామన్నమాట. ఓకేనా. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ సింపుల్ మెథడ్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా, ఇది సెకండ్ మెథడ్. ఇక్కడ ప్రజెంట్ ఏజెస్ ఎలా ఉన్నాయి? 46 60. కానీ ఇక్కడ కే ఇయర్స్ తర్వాత రేషియో ఎంత? 4:5. ఏజెస్ రేషియో ఎంత? 4:5. మరి మీకు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పా, ఏమని? ఇద్దరు పర్సన్స్ని కంపేర్ చేసినప్పుడు ఏజెస్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ సేమ్గానే ఉంటుందని చెప్పా. అవునా కదా. సో ప్రజెంట్ ఎంత డిఫరెన్స్ ఉందో కే ఇయర్స్ తర్వాత అయినా అంతే డిఫరెన్స్ ఉంటుంది, 100 సంవత్సరాల తర్వాత అయినా అంతే డిఫరెన్స్
డిఫరెన్స్ ఉంటుంది, అవునా కదా. మరి ప్రజెంట్ ఏజెస్ ఇవి కదా, 46, 60 కదా. డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఎంత అవుతుంది, ఎంత అంటే 14 ఇయర్స్ అవుతుందా, 14. మరి ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత ఉండాలి, 14 ఇయర్సే ఉండాలి. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత ఉండాలి, 14 ఇయర్స్ ఉండాలి. డిఫరెన్స్ ఎంత ఉండాలి, 14 ఇయర్స్. మరి డిఫరెన్స్ ఎంత పార్ట్స్ రూపంలో 1 పార్ట్. సో 1 పార్ట్ ఈక్వల్ టు 14 ఇయర్స్. మరి 1 పార్ట్ 14 ఇయర్స్ అయితే ఇది 4 పార్ట్స్, ఇది 5 పార్ట్స్. సో 4 పార్ట్స్ 5 పార్ట్స్ కాబట్టి 4 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది, 4 14s ఎంత అవుతుంది, 56 ఇయర్స్ అవుతుందా, 56 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ 5 14s ఎంత అవుతుంది, 5 14s ఎంత అంటే 50 + 20 ఎంత అవుతుంది, 70 అవుతుందా, 70 అవుతుంది అనమాట, అవునా కదా. సో కే ఇయర్స్ తర్వాత ఏజెస్ ఎలా ఉన్నాయి, 56, 70. కానీ ఇనీషియల్గా అంటే ప్రజెంట్ ఎలా ఉన్నాయి అంటే 46, అదేవిధంగా 60. మరి కే ఇయర్స్ తర్వాత అంటున్నాడు. మరి ప్రజెంట్ 46 ఉంది, కానీ ఇదేమైంది, ఇది 56 అయింది. అంటే 10 ఇయర్స్ తర్వాత 56 అయింది, అవునా కదా. ఎందుకంటే 46 ఉండాల్సింది 56 అయింది అంటే 10 ఇయర్స్ తర్వాతే కదా ఉండేది. కానీ ఇక్కడ వీడేమన్నాడు, కే ఇయర్స్ తర్వాత అన్నాడు. మరి మనకేమొచ్చింది, 10 ఇయర్స్ తర్వాత వచ్చింది. కాబట్టి కే ఎంత 10 డైరెక్ట్గా అయిపోయింది, ఓకేనా. సో అలా ఇటువైపు అంతే, 60 ఉండాల్సింది 70 అయింది. అంటే ఏమైనట్టు, +10 ఇయర్స్ అయినట్టు. అంటే 10 ఇయర్స్ తర్వాత 70 ఉంటుంది అనమాట. మరి 10 ఇయర్స్ తర్వాత అంటున్నాడు, వీడేమో కే ఇయర్స్ తర్వాత అంటున్నాడు. కాబట్టి కే ఈక్వల్ టు ఏమవుతుందో చూసుకుంటే 10 అవుతుంది. అలా అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 26. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ ఫాదర్స్ ఏజ్ ఈజ్ 7 times దట్ ఆఫ్ హిజ్ సన్స్ ఏజ్. 3 years from now the age of the father will be 5 times that of his son's age. After how many years will their combined age be 58 years అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. తండ్రి వయసు తన కుమారుడి వయసు కంటే 7 రెట్లు 3 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కుమారుని వయసు కంటే 5 రెట్లు అవుతుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత వారి మొత్తం వయసు 58 సంవత్సరాలు అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఫాదర్స్ ఏజ్ ఈజ్ 7 times దట్ ఆఫ్ హిజ్ సన్స్ ఏజ్ అన్నాడు. అంటే ఇది ప్రజెంట్ అనమాట. ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎలా ఉంది, సన్కి 7 times. ఫాదర్ ఏజ్ ఎలా ఉంది, సన్కి 7 times. సో రేషియో కడితే సన్ 1 పార్ట్ ఉంటే ఫాదర్ వీడికి 7 times అంటే 7 పార్ట్స్ అనమాట, ఓకే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు 3 years ఫ్రమ్ నౌ అంటే 3 years తర్వాత అనమాట. సో +3 years. 3 years తర్వాత ఏమంటున్నాడు, ఏజ్ ఆఫ్ ద ఫాదర్ విల్ బి 5 times దట్ ఆఫ్ హిజ్ సన్స్ ఏజ్. సో ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుంది, సన్కి 5 times. సన్ ఏజ్ 1 పార్ట్ అనుకుంటే ఫాదర్ ఏజ్ వీడికి 5 times అంటే 5 parts అనమాట, అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే ఏజ్ కనుక్కుందాం. దాని నుంచి ఎన్ని సంవత్సరాల తర్వాత 58 years అవుతుందో కనుక్కుందాం, ఓకేనా. మరి ఇక్కడ చెప్పండి, ఇద్దరు పర్సన్స్ని కంపేర్ చేసినప్పుడు ఏజ్ డిఫరెన్స్ ఎలా ఉండాలి, సేమ్గా ఉండాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ 6. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 4. సో డిఫరెన్స్ సేమ్ చేయాలి కాబట్టి ఏం చేయాలి, 4 into ఈ రేషియో 6 into ఈ రేషియో చేయాలి కదా, చేయాలి. అయితే ఇక్కడ మనకి 6కి 4కి ఎల్సిఎం ఉండిద్దా, అదైనా చేసుకోవచ్చు అనమాట. ఎలాగంటే 6కి 4కి ఎల్సిఎం ఎంత 12. 6కి 4కి ఎల్సిఎం ఎంత 12 అంటే ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తే సరిపోతుంది, అవునా కదా. ఆల్రెడీ 6 ఉంది, ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది అంటే రేషియోని ఇంటూ 3 చేస్తే సరిపోతుంది, ఓకేనా. ఇంటూ 2 ఇంటూ 3 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ 4లు తీసేయాలన్నమాట. 4, 3 తీసేస్తే సరిపోతుంది. సో రేషియో ఏమవుతుందంటే చూడండి 2 అలాగే 7:1 కదా, అంటే 14:2 అవుతుందా, 14:2 అవునా కదా. అలాగే ఇక్కడ చూస్తే 3 5 15, 15:3 అవుతుందా, 15:3. సో డిఫరెన్స్ ఎంత అంటే 12. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 12, సరిపోయిందా, అలా అనమాట, అర్థమైందా. సో అది మరి ఇక్కడ ఇప్పుడు కండిషన్ ఏమవ్వాలి చెప్పండి, కండిషన్ ఏమవ్వాలి, 14 అనేది 15 అయింది అంటే 1 part అయింది, ఇక్కడ కూడా 1 part అయింది, అవునా. అలాగే ఇక్కడ ప్రజెంట్ నుంచి 3 years పెరిగింది అంటే ఇక్కడ ఎంత +3 years +3 years, అవునా. సో 1 part ఈక్వల్ టు 3 years, 1 part ఈక్వల్ టు 3 years, అవునా కదా. 1 part ఈక్వల్ టు 3 years, అవునా. మరి ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క టోటల్ ఏజ్ అనేది 58 years అవుతుంది అంటున్నాడు. సో ప్రజెంట్ టోటల్ కనుక్కుందాం. ప్రజెంట్ టోటల్ ఎంత 14 + 2 16 parts. 14 + 2 16 parts. 1 part ఎంత 1 part ఈక్వల్ టు 3 years. సో 16 3s ఎంత అంటే 48. ప్రజెంట్ వాళ్ళ యొక్క టోటల్ ఎంత 48 years అనమాట, 48 years. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత 58 years అవుతుంది అంటున్నాడు. ఎన్ని సంవత్సరాల
తర్వాత 58 ఇయర్స్ అవుతుంది అంటున్నాడు. మనకి ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాల తర్వాత అనుకుందాం, ఎన్ని సంవత్సరాల తర్వాత అనుకుందాం. ఓకేనా? ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే నాకు చెప్పండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే ఫాదరు ఎన్ని ఇయర్స్ పెరుగుతాడు, అదేవిధంగా సన్ కూడా ఎన్ని ఇయర్స్ పెరుగుతాడు. ప్రజెంట్ వాళ్ళిద్దరి యొక్క సమ్ ఎంత 48 ఇయర్స్. ఎన్ని సంవత్సరాల తర్వాత కాబట్టి ఇందులో ఉన్న సన్ను ఎన్ని ఇయర్స్ పెరుగుతాడు, అవునా కదా. అదేవిధంగా ఫాదర్ కూడా ఎన్ని ఇయర్స్ పెరుగుతారు, ఇద్దరు పెరుగుతారు కదా. సో అలా ఎన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క సమ్ ఎంత అంటే ఇది. కానీ ఎన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క సమ్ ఎంత అవ్వాలి, 58 అవ్వాలి. ఎన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క సమ్ ఎంత అవ్వాలి, 58 అవ్వాలి, అవునా కదా. 58 అవ్వాలి. మరి ఇక్కడ ఏమవుతుందండి చెప్పండి. ఇక్కడ 2n ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 48 ఇటు వస్తే 2n ఈక్వల్ టు ఏమవుతుందంటే 10 అవుతుందా, 10. n ఈక్వల్ టు ఏమవుతుంది, n ఈక్వల్ టు 5 ఇయర్స్ అవుతుంది. అర్థమైందా. ప్రజెంట్ వాళ్ళ యొక్క టోటల్ ఏజ్ ఎంత 14 + 2 16 పార్ట్స్. 16 పార్ట్స్ ఇది పార్ట్స్. సో 16 పార్ట్స్ అంటే 16 ఇంటూ 1 పార్ట్ అంటే 3 ఇయర్స్ కదా డిఫరెన్స్. సో 16 3 is 48. ఇది ప్రజెంట్ వాళ్ళ యొక్క టోటల్ అనమాట. ప్రజెంట్ వాళ్ళ యొక్క టోటల్. కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత 58 ఇయర్స్ అవుతుంది అన్నాడు. ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాల తర్వాత అనుకుందాం. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే ఇందులో ఉన్న ఫాదరు ఎన్ని ఇయర్స్ పెరుగుతాడు, కొడుకు కూడా ఎన్ని ఇయర్స్ పెరుగుతాడు అనమాట, అవునా. సో అలా ఎన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క సమ్ ఎంత అంటే ఇదనమాట 48 + n + n, అవునా. సో అది ఎంత అవ్వాలి, 58 అవ్వాలి. కాబట్టి ఈక్వల్ టు 58 చేస్తే నాకు n వాల్యూ ఎంత వచ్చింది, 5 ఇయర్స్ వచ్చింది. అంటే 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క సమ్ ఎంత అవుతుంది, 58 అవుతుంది. ప్రజెంట్ 48 ఉంటే 5 ఇయర్స్ తర్వాత ఇద్దరు 5 పెరుగుతారు, అంటే 10 పెరుగుతారు, పెరిగి 58 అవుతారు అనమాట. అలా 5 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 27. ఇక్కడేమన్నాడు అంటే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎ టీచర్ ఈజ్ 3/2 times ది సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ హిజ్ 2 స్టూడెంట్స్ 6 years hence the ratio of his age to the sum of the ages of both the students will be 6:5. The present age of the teacher is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. ఒక టీచర్ ప్రస్తుత వయసు అతని ఇద్దరు విద్యార్థుల ప్రస్తుత వయసుల మొత్తం కంటే 3/2 రెట్లు 6 సంవత్సరాల తర్వాత టీచర్ వయసు మరియు విద్యార్థుల వయసుల మొత్తం యొక్క నిష్పత్తి 6:5 అవుతుంది. టీచర్ ప్రస్తుత వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ టీచర్ ఈజ్ 3/2 times ది సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ హిజ్ 2 స్టూడెంట్స్ అంటున్నాడు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ టీచర్ అనమాట, టీ అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు, ఈజ్ 3/2 times అంటున్నాడు. ఓకే. 3/2 times ది సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ హిజ్ 2 స్టూడెంట్స్. ఇద్దరు స్టూడెంట్స్ యొక్క ప్రజెంట్ ఏజెస్ యొక్క సమ్. ఒక స్టూడెంట్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏ, ఇంకొకటిది బి అనుకుంటున్నా. వాటి యొక్క సమ్ అనమాట. వాటి యొక్క సమ్కి 3/2 times ఉంది. ఎవరిది, టీచర్ది. ఇక్కడి నుంచి ప్రజెంట్ టీచర్కి అదేవిధంగా ఏ ప్లస్ బీకి స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్కి రేషియో కడితే ఏమవుతుంది, ఇది ఇటు వస్తే 3:2 అవుతుందా, అవునా కదా. సో రేషియో ఎంత అవుతుంది, 3:2 అవుతుంది అనమాట. 3:2 అవుతుంది. ఓకేనా. ఓకే. అలాగే ఇక్కడేమంటున్నాడు అంటే చూడండి, ఇక్కడేమంటున్నాడు 6 years హెన్స్ అంటే 6 years తర్వాత ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ హిజ్ ఏజ్ అంటే టీచర్ ఏజ్కి అదేవిధంగా టు ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ బోత్ ది స్టూడెంట్స్ అంటున్నాడు. సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ బోత్ ది స్టూడెంట్స్ అంటే ఏ ప్లస్ బి అయినా కదా, స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్, అవునా కదా. సో స్టూడెంట్స్ యొక్క సమ్ ఇది. సో 6 సంవత్సరాల తర్వాత టీచర్కి స్టూడెంట్స్ యొక్క టోటల్కి రేషియో ఇచ్చాడు. ఎంత అంటే ఈజ్ 6:5 6:5 అనమాట. ఓకేనా. అది మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ టీచర్ని కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ టీచర్ ఏజ్ 6 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, +6 అయిద్దా, +6. ఇద్దరు స్టూడెంట్స్ యొక్క ఏజ్ 6 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, వీడు 6 సంవత్సరాలు పెరుగుతాడు, వీడు కూడా 6 సంవత్సరాలు పెరుగుతారు, అవునా. అంటే టోటల్గా ఇద్దరు కూడా 12 years పెరుగుతారు అనమాట, అవునా కదా. 12 years పెరుగుతారు. ఒకడు 6 సంవత్సరాలు పెరుగుతాడు, ఇంకోటి కూడా 6 సంవత్సరాలు పెరుగుతాడు అనమాట. ఓకేనా. అలా టోటల్గా 12 years పెరుగుతారు. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ నేనేం చేస్తానంటే టీచర్ ఏజ్ స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్ ఏ రేషియోలో ఉన్నాయి, 3:2 కదా. సో ఇది 3x, ఇది 2x అనుకోవచ్చా లేదా. టీచర్ ఏజ్ 3x, వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ 2x. సో టీచర్ ఏజ్ ఎంత, టీచర్ ఏజ్ 3x, టీచర్ ఏజ్
3x. స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్ ఎంత ఎంత మనకి 2x ఓకేనా. సో ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసేయచ్చు కదా. సో 3 1 టైము, 3 ఇక్కడ 2 టైమ్స్, 3 ఇక్కడ 2 టైమ్స్ అవునా. అలాగే ఇక్కడ ఇంకేం పోతుంది కదా. సో క్రాస్ మల్టిప్లై చేయి. 5 into x ఎంత అవుతుంది, 5x ప్లస్ 5 2s 10 అవుతుందా, ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ వాల్యూ అంటే 4x ప్లస్ 24 4x ప్లస్ 24 అవునా. సో ఇది ఇటు పట్టుకురా, ఇది ఇటు పట్టుకెళ్ళు. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది, 14 అవుతుందా, 14 ఇయర్స్ అవుతుంది అనమాట ఓకేనా. 14 ఇయర్స్ అవునా. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, టీచర్ యొక్క ప్రజెంటేజ్ ఎంత 3x అవునా. సో 3x వాల్యూ ఎంత ప్రజెంటేజ్ అవుతుంది. 3x అంటే ఏమవుతుంది, x 14 కాబట్టి 3x అంటే ఎంత అవుతుంది, 42 ఇయర్స్ అవుతుంది. ఏమవుతుంది, 42 ఇయర్స్ అనమాట ఓకేనా. దీనికి మీరు కావాలనుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 28. ఎక్కడేమంటున్నాడు అంటే ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ అమిత్ అండ్ అమిత ఈజ్ 7:5 రెస్పెక్టివ్లీ. ద రేషియో బిట్వీన్ అమిత్స్ ఏజ్ 5 years ago అండ్ అమిత్స్ ఏజ్ 5 years అమితాస్ ఏజ్ 5 years hence ఈజ్ 1:1. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ నౌ విల్ ద ఏజ్ ఆఫ్ అమిత్ అండ్ అమిత టుగెదర్ బి 72 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అమిత్ మరియు అమిత ప్రస్తుత వయసుల నిష్పత్తి వరుసగా 7:5. 5 సంవత్సరాల క్రితం అమిత్ వయసు మరియు 5 సంవత్సరాల తర్వాత అమిత వయసుల నిష్పత్తి 1:1. ఇకపై ఎన్ని సంవత్సరాల తర్వాత వారి ఇద్దరి వయసుల మొత్తం 72 అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, రేషియో బిట్వీన్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ అమిత్ అండ్ అమిత ఈజ్ 7:5 అంటున్నాడు ఓకేనా. ఇద్దరు ఏతో స్టార్ట్ అవుతున్నారు కదా. మనం ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ నేమింగ్ ఎలా అంటే అమిత్ అంటే బాయ్, అమిత అంటే గర్ల్ అవునా. సో బాయ్ గర్ల్. సో ప్రజెంట్ ఇది ప్రజెంట్ అనమాట ఓకేనా. ప్రజెంట్ బాయ్కి గర్ల్కి రేషియో ఎంత ఇచ్చాడు అంటే 7:5 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 7:5 ఇచ్చాడు ఓకే. అలాగే ఇక్కడ ఏమన్నాడు, ద రేషియో బిట్వీన్ అమిత్స్ ఏజ్ 5 years ago అండ్ అమితాస్ ఏజ్ 5 years hence ఈజ్ 1:1 అంటున్నాడు. అమిత్ అంటే బాయ్ కదా, బాయ్ యొక్క ఏజ్ ఎప్పుడు 5 years ago. సో 5 years ago అంటే ఏమవుతుంది, B-5 అవుతుందా, B-5 అవుతుంది అవునా కదా, B-5 అవుతుంది అవునా. అలాగే ఇక్కడ ఎవరు, అమితాస్ ఏజ్ 5 years hence, అమిత అంటే గర్ల్ ఏజ్ ఎప్పుడు 5 years తర్వాత అంటే G+5 అవుతుందా, గర్ల్ +5 అవుతుంది అనమాట. సో వీటికి ఏమిచ్చాడు, రేషియో ఇచ్చాడు. ఎంత అంటే రేషియో ఇచ్చాడు ఎంత అంటే 1:1 ఇచ్చాడు అనమాట ఓకేనా. 1:1. మరి ఇక్కడ చెప్పండి, బాయ్ ఏజ్ వచ్చేసరికి 7x, గర్ల్ ఏజ్ వచ్చేసరికి 5x అనుకోవచ్చా లేదా. రేషియో 7:5 కాబట్టి 7x 5x అవునా. సో బాయ్ ఏజ్ ఎంత 7x, గర్ల్ ఏజ్ ఎంత 5x అవునా. సో బాయ్ ఏజ్ ఎంత పెట్టేసేద్దాం, 7x పెట్టేసేద్దామా, 7x పెట్టేసేద్దాం ఓకే. నెక్స్ట్ గర్ల్ ఏజ్ ఎంత పెట్టేద్దాం, 5 పెట్టేద్దామా, 5x అనమాట. అయిపోయింది. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చెప్పండి. సో 7x - 5 ఈజ్ ఈక్వల్ టు 7x - 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5x + 5 అవుతుందా, 5x + 5 అవుతుంది అనమాట అవునా. సో ఇది ఇటు పట్టుకురండి, ఇది ఇటు పట్టుకెళ్ళండి. అప్పుడు 2x = 10 అయిద్దా. సో x = 5 అవుతుంది అనమాట. x = 5 years. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఇది కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ నౌ విల్ ద ఏజ్ ఆఫ్ అమిత్ అండ్ అమిత బీ టుగెదర్ బీ 72 అంటున్నాడు. అంటే ఇక్కడ బాయ్ గర్ల్ వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ అనేది 72 ఎన్ని సంవత్సరాల తర్వాత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందా. 72 అవ్వాలంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అవుతుంది, వాళ్ళ యొక్క సమ్ అనేది 72 అవ్వాలంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అవుతుంది అంటున్నాడు ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, వాళ్ళ యొక్క ప్రజెంట్ సమ్ కనుక్కుందాం. ప్రజెంట్ సమ్ ఎంత అంటే 7x + 5x ఎంత 12x అంటే 12 × 5, 12x అంటే 12 × 5. ప్రజెంట్ వాళ్ళ యొక్క సమ్ ఎంత 60 ఇయర్స్. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ అనేది 72 అవుతుంది అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలియదు కదా, ఎన్ని సంవత్సరాల తర్వాత అనుకుందాం. ఎన్ని సంవత్సరాల తర్వాత కాబట్టి ఇద్దరు ఎన్ని ఇయర్స్ పెరుగుతారా, ఎన్ని ఇయర్స్ పెరుగుతారు. సో ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి యొక్క ఏజ్ ఇది అవునా. అది ఎంత అవ్వాలంట, 72 అవ్వాలంట ఓకేనా. అది సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ నుంచి n వాల్యూ వచ్చేస్తుంది చూడండి. n వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 60 అటు వెళ్తే ఏమవుతుంది, 12 అవుతుందా, టోటల్గా
టోటల్గా 12, ఇది 2n, 2n ఈక్వల్ టు 12 ఇయర్స్ అవుతుందా, 2n ఈక్వల్ టు 12 ఇయర్స్, ఓకేనా, 12 ఇయర్స్. అప్పుడు n ఈక్వల్ టు ఏమవుతుంది 6 ఇయర్స్ అవుతుంది, n ఈక్వల్ టు ఏమవుతుంది 6 ఇయర్స్ అనమాట. అలా 6 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరి యొక్క ఏజ్ అనేది 72 అవుతుంది, ఓకేనా. లేదంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే చూడండి, ఫైనల్గా అవ్వాల్సింది ఎంత 72, ప్రజెంట్ ఉన్నది ఎంత 60, ప్రజెంట్ ఉన్నది ఎంత 60, 72 అవ్వాలి, 60 ఉంది, ప్రజెంట్ 60 ఉంది, మనకు అవ్వాల్సింది 72, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవ్వాలి 12 అవ్వాలి, అవునా. అయితే ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కదా, బై టూ చేస్తే ఎంత అవుతుంది 6 ఇయర్స్ అవుతుంది, అదే మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట, ఓకేనా. ఇక్కడ ప్రజెంట్ 60 ఉంది, అది ఎంత అవ్వాలి 72 అవ్వాలి, కాబట్టి ఎంత అవ్వాలి +12 అవ్వాలి, 12 ఇయర్స్ పెరగాలి. కానీ ఇద్దరు ఉన్నారు కదా, బై 2 చేస్తాం, 2 చేస్తే +6 ఇయర్స్ అనమాట, అంటే 6 ఇయర్స్ తర్వాత అనేసి మీనింగ్ అనమాట, ఓకేనా. సో ఇలా సింపుల్గా చేసేయచ్చు, ఓకేనా. సో ఎలా చేసుకున్నా సరే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 6 ఇయర్స్ వచ్చింది. చూడండి క్వశ్చన్ నెంబర్ 29. ఇక్కడ ఏమన్నాడు అంటే జెర్మీ ఈజ్ 26 ఇయర్స్ యంగర్ దాన్ హిజ్ ఫాదర్. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఫ్రమ్ నౌ హిజ్ ఫాదర్స్ ఏజ్ విల్ బి 2 ఇయర్స్ లెస్ దాన్ ట్వైస్ హిజ్ ఓన్ ఏజ్. వాట్ ఈస్ జెర్మీస్ ప్రెజెంట్ ఏజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జెర్మీ తన తండ్రి కంటే 26 సంవత్సరాలు చిన్నవాడు. ఇప్పటి నుంచి 8 సంవత్సరాల తర్వాత అతని తండ్రి వయసు అతని వయసుకు రెట్టింపు కంటే 2 సంవత్సరాలు తక్కువ. జెర్మీ ప్రస్తుత వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఏమన్నాడు, జెర్మీ ఈజ్ 26 ఇయర్స్ యంగర్ దాన్ హిజ్ ఫాదర్ అంటున్నాడు. అంటే జెర్మీ అనేవాడు ఫాదర్ కంటే 26 ఇయర్స్ చిన్నోడు అనమాట. జెర్మీ అనేవాడు వాళ్ళ నాన్న కంటే 26 ఇయర్స్ చిన్నోడు. అంటే దీని మీనింగ్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అంతా 26 ఇయర్స్ అనమాట, ఓకేనా. జెర్మీ ఫాదర్ కంటే 26 సంవత్సరాలు చిన్నోడు, కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత 26 ఇయర్స్, ఏజ్ గ్యాప్ ఎంత 26 ఇయర్స్. అయితే ఇక్కడ ఫాదర్ పెద్దోడు కదా, సో ఫాదర్ అదేవిధంగా జెర్మీ వీళ్ళిద్దరికి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటే 26 ఇయర్స్ అనమాట. మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, అలా వద్దు, సింపుల్గా చెప్తా చూడండి. జెర్మీ ఈజ్ అన్నాడు కదా, జెర్మీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 26 ఇయర్స్ యంగర్ దాన్ హిజ్ ఫాదర్. అంటే ఫాదర్ కంటే 26 ఇయర్స్ చిన్నోడు అనమాట, కాబట్టి -26, ఫాదర్ -26. సో ఇక్కడ నుంచి ఇది ఇటు పట్టుకురా, ఇది ఇటు పట్టుకెళ్ళు, F - J వచ్చిద్దా ఈజ్ ఈక్వల్ టు 26. సరిపోయిందా, ఈ విధంగా చేసుకోవాలి. కానీ డైరెక్ట్గా కొట్టేసా, అర్థమైందా అది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 8 ఇయర్స్ ఫ్రమ్ నౌ హిజ్ ఫాదర్స్ ఏజ్ అంటున్నాడు విల్ బి 2 ఇయర్స్ లెస్ దాన్ ట్వైస్ హిజ్ ఓన్ ఏజ్ అంటున్నాడు, ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సింపుల్ క్వశ్చన్ చూడండి. 8 ఇయర్స్ ఫ్రమ్ నౌ అంటున్నాడు, అంటే 8 సంవత్సరాల తర్వాత. 8 సంవత్సరాల తర్వాత అంటే చూడండి 8 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు, హిజ్ ఫాదర్స్ ఏజ్, ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, ఫాదర్ ఏజ్ ఏమవుతుందంటే ఫాదర్ ఏజ్ విల్ బి అంటే ఈక్వల్ టు అనమాట. ఫాదర్ ఏజ్ విల్ బి 2 ఇయర్స్ లెస్ దాన్ ట్వైస్ హిజ్ ఓన్ ఏజ్. ట్వైస్ అంటే హిజ్ ఓన్ ఏజ్, హిజ్ ఓన్ ఏజ్ అంటే హిజ్ అంటే ఎవరు, హిజ్ అంటే ఇక్కడ హిజ్ ఫాదర్ అంటే ఎవరు ఫాదరు, జెర్మీ ఫాదరు. హిజ్ అంటే ఎవరు, జెర్మీ అనమాట. హిజ్ అంటే ఎవరు, జెర్మీ. జెర్మీకి ట్వైస్ అంటే 2 టైమ్స్ ఆఫ్ జెర్మీ, 2 టైమ్స్ ఆఫ్ జెర్మీ. సో 2 టైమ్స్ ఆఫ్ జెర్మీ కంటే 2 ఇయర్స్ తక్కువ అనమాట, 2 ఇయర్స్ తక్కువ, అర్థమైందా. 8 సంవత్సరాల తర్వాత ఫాదర్ ఏజ్ ఎలా ఉంది, జెర్మీ ఏజ్కి ట్వైస్ ఉంది కదా, దానికంటే 2 తక్కువ. జెర్మీ ఏజ్కి ట్వైస్ ఉంది కదా, 2 ఇయర్స్ లెస్ దాన్ ట్వైస్ హిజ్ ఓన్ ఏజ్ అనమాట. అంటే ట్వైస్ ఆఫ్ జెర్మీకి ట్వైస్ ఉంది కదా, దానికంటే 2 ఇయర్స్ తక్కువ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు, జెర్మీస్ ప్రజెంట్ ఏజ్ కనుక్కోమంటున్నారు, ఓకేనా. మరి ఇక్కడ నాకు చెప్పండి 8 ఇయర్స్ తర్వాత అంటే ఫాదర్ ఏమవుతాడు, F+8 అవుతాడా, F+8. జెర్మీ ఏమవుతాడు, వీడు కూడా 8 ఇయర్స్ పెరుగుతాడు, అవునా కదా, 8 ఇయర్స్ పెరుగుతాడు, అవునా. మరి ఇక్కడ ఏమవుతుందండి చూడండి, ఇక్కడ ఏమవుతుంది F-2J అవుతుందా, F-2J ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ 2 8 16 -2 ఎంత అవుతుంది, 14 అవుతుంది. 14 ఇటు నుంచి ఒక -8 వస్తుందా, సో 14 - 8 అంటే 6 అవుతుందా, 6 అవుతుంది, అవునా కదా. సో ఇక్కడ మనకి కావాల్సిన ఎవరేజ్, జెర్మీ ఏజ్. మనకి F అవసరం లేదు కదా, కాబట్టి దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేసేయి. F - క్యాన్సిల్ అయిపోతుందా, లేదంటే దీంట్లోంచి తీసేసేయి, డైరెక్ట్ కొట్టేసేయి. తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. F - F క్యాన్సిల్ అయిపోతాయా. అలాగే -J+2J ఎంత అవుతుంది, J అవుతుంది, అవునా. 26 - 6 ఎంత అవుతుంది, 20 ఇయర్స్ అవుతుంది, 20 ఇయర్స్ అనమాట. సో 20 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది.
చూడండి క్వశ్చన్ నెంబర్ 30. ఇక్కడేమంటున్నాడు అంటే ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ సన్ ఈజ్ 68 years. ఆఫ్టర్ 5 years మ్యాన్స్ ఏజ్ విల్ బి 5 times ది ఏజ్ ఆఫ్ హిజ్ సన్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక మనిషి మరియు అతని కుమారుని వయసులో మొత్తం 68 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మనిషి వయసు కుమారుని వయసు కంటే 5 రెట్లు అవుతుంది. కుమారుని ప్రస్తుత వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో దీన్ని నేను 2 డిఫరెంట్ వేస్లో చెప్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ కేసు ఏంటంటే చూడండి, ఇక్కడేమన్నాడు సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ సన్ ఈజ్ 68 years అనమాట. సో ఇక్కడ మ్యాన్ అదేవిధంగా సన్, మ్యాన్ వాళ్ళ అబ్బాయి, వీళ్ళ యొక్క సమ్ ఎంత ప్రజెంట్ 68 years అనమాట. ఓకే. అలాగే ఇక్కడేమన్నాడు ఆఫ్టర్ 5 years మ్యాన్ ఏజ్ విల్ బి 5 times ది ఏజ్ ఆఫ్ హిజ్ సన్ అన్నాడు. సో 5 years తర్వాత మ్యాన్ ఏజ్ ఎలా ఉంది, మ్యాన్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 1 minute, మ్యాన్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 5 times ది సన్ ఏజ్ అనమాట. 5 times సన్ ఏజ్. ఇక్కడ బ్రాకెట్లు ఎందుకు పెడుతున్నానంటే మీకు అర్థం అవ్వాలనేసి పెడుతున్నా. ఖచ్చితంగా బ్రాకెట్లు పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. మరి 5 years తర్వాత అంటే మ్యాన్ ఏజ్ ఏమవుతుంది, +5 అవుతుందా, +5 అవుతుంది. అలాగే సన్ ఏజ్ కూడా ఏమవ్వాలి, +5 అవ్వాలి. అయితే ఇక్కడ ఈ బ్రాకెట్ పెట్టకుండా ఇక్కడ నేను 5 వేస్తున్నాను అనుకోండి, మీరు +5 చేయమంటే ఏం చేస్తారు, ఇది ఇక్కడ +5 చేస్తారు. మరి 5 × s+5 అను 5s+5 రెండు ఒకటేనా, కాదు కదా. అందుకోసమే నేను ఇక్కడ ఏం చేశాను, బ్రాకెట్ పెట్టాను అనమాట. ఇక్కడ వెరీ కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే మీకు ఆన్సర్లు ఎగిరిపోతాయి, ఇది పక్కా. ఓకేనా. సో చూడండి, ఇక్కడ దీని నుంచి ఏం రాసుకోవచ్చు, m-5s రాసుకోవచ్చా, m-5s ఎస్ ఇలా తీసుకుందాం. m-5s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 5 25, ఇటు నుంచి -5 ఎంత అవుతుంది, 20 అవుతుందా, 20. మనల్ని అడిగింది ఎవరేజ్, సన్ యొక్క ప్రెజెంటేజ్. సో ఇక్కడ తీసేయచ్చు కదా, ఇది ఒక ఈక్వేషను, ఇది ఒక ఈక్వేషను. సో దీంట్లోంచి ఇది తీసేయండి, దీంట్లోంచి తీసేస్తే ఏమవుతుంది, సైన్లు మారుతాయి కదా, సైన్లు మారుతాయి అనమాట. అవునా. సో m క్యాన్సిల్, s +5s 6s అవుతుందా, 6s అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 68 - 20 ఎంత అవుతుంది, 48 అవుతుందా, 48. అవునా కదా. మరి s ఈక్వల్ టు ఏమవ్వాలి, 6 8 48. సో s ఈక్వల్ టు 8 years అవ్వాలి. ఇది మెథడ్ 1 అనమాట. ఇదేంటి, మెథడ్ 1. ఇంకోటి మెథడ్ 2 అనమాట. ఓకేనా. ఇది కూడా సింపుల్గానే ఉంటుంది. మ్యాక్సిమం మీరు ఫాలో అవ్వాల్సింది మెథడ్ 2 అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ మ్యాన్ అండ్ సన్ ఈజ్ 68 years అంటున్నాడు. ఓకేనా. సో ఇదే కదా మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషను ఇది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే 5 years తర్వాత మ్యాన్ ఎలా ఉంటున్నాడు, మ్యాన్ విల్ బి 5 times ది ఏజ్ ఆఫ్ హిజ్ సన్. సో మ్యాన్ ఎలా ఉంటున్నాడు, సన్కి 5 times. ఇది రేషియో మెథడ్ అనమాట. ఓకేనా. సన్కి 5 times అంటే సన్ 1 part ఉంటే మ్యాన్ ఎంత ఉంటున్నాడు, మ్యాన్ 5 parts ఉంటున్నాడు. ఎందుకంటే సన్కి 5 times ఉంటున్నాడు కదా, సన్కి 5 times అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ప్రజెంట్ సమ్ ఎంత అంటే 68. ప్రజెంట్ వాళ్ళ యొక్క సమ్ ఎంత, 68. కానీ ఇక్కడ మనకేమి ఇచ్చాడు, 5 years తర్వాత అంటున్నాడు కదా. 5 years తర్వాత అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు 5 పెరుగుతారా అంటే టోటల్గా 10 పెరుగుతారు. అవునా కదా. ప్రజెంట్ వాళ్ళ యొక్క సమ్ ఎంత, 68. కానీ 5 years తర్వాత అంటే ఇద్దరు 5 పెరుగుతారు అంటే 10 పెరుగుతారు టోటల్గా. అవునా. అలా 5 years తర్వాత వాళ్ళ యొక్క సమ్ ఎంత, 5 years తర్వాత వాళ్ళ యొక్క సమ్ ఎంత అంటే 68 + 10 78 అవుతుంది. 5 years తర్వాత వాళ్ళిద్దరి యొక్క సమ్ ఎంత, 78. కానీ పార్ట్స్ రూపంలో 5 years తర్వాత వాళ్ళ యొక్క సమ్ ఎంత, పార్ట్స్ రూపంలో 5 years తర్వాత సమ్ ఎంత అంటే 6 parts. సో 6 parts ఈక్వల్ టు ఎంత అవుతుందో చెప్పండి, 6 parts ఈక్వల్ టు 78 అవుతుందా, 78. అంటే 1 part ఏమవ్వాలి, 1 part విల్ బి 13 years. 1 part విల్ బి 13 years. మనల్ని ఏమడుతున్నాడు, ప్రజెంటేజ్ ఆఫ్ సన్ యొక్క ప్రజెంటేజ్ అడుగుతున్నాడు. మరి 5 years తర్వాత సన్ ఏజ్ ఎంత అంటే 1 part అంటే 13 years. 5 సంవత్సరాల తర్వాత 13 years ఉన్నాడంటే 5 సంవత్సరాల తర్వాత 13 years ఉన్నాడంటే ప్రజెంట్ ఎంత ఉంటాడు అంటే -5 చేయాలా, -5. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత 13 ఉంటాడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ కావాలి కాబట్టి 5 సంవత్సరాలు తీసేయాలి. ఓకేనా. తీసేస్తే మనకి ఎంత అవుతుంది, 8 years అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 8 years అవుతుంది అనమాట. అలా 8 years అనేది ఆన్సర్ అవుతుంది. 8 years అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను.
For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.